స్థాయి సహకారం అందజేయనుందని, దీనిలో భాగంగానే ఈ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని రీజెన్సీ పరిశ్రమ ఎండీ డాక్టర్ సత్యేంద్ర ప్రసాద్ తెలిపారు. పరిశ్రమ ఆవరణలో నిర్వహించిన యానం పరిశ్రమ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ఏజెన్సీ పరిశ్రమ ఎండీ డాక్టర్ సత్యేంద్ర ప్రసాద్, పరిపాలనాధికారి మునిస్వామి, ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ కండవెల్లి రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలు మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు సమీప గ్రామాల ప్రజలకు మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. Puducherry mission. The Puducherry government launched the Green Puducherry mission with COOs, Regency Ceramics Limited. As possible to start reducing plastic waste. Even the bottles today, I've been telling that we should move to glass bottles. So it's a process. It cannot happen overnight. But we will have to, all of us have to be clear that this is the path we are taking, where we don't use plastic and we are sustainable. On our part, as part of our company, sir, we have earlier, when we had the plant, lot of heat used to get into the atmosphere. Lot of water used to be wasted, and lot of dust pollution. I mean, I wouldn't say dust was a big issue, but lot of heat used to be let out. There was no waste heat recovery that was being done by the company earlier. But when we restarted, we have clearly gone with a mission to ensure that the energy, water, as well as heat is reused. We have gone into waste heat recovery systems. Complete, no heat is going to be let out into the atmosphere. We have put lot of dust collectors. We have 100% water recycling. Whatever process water is used, we will be 100% recycling the water. And also, we want to ensure that we don't use too much of plastic in our packaging. In whatever activity we do, we want to ensure that we are always environmentally conscious. So that is the promise that Regency has taken in its goals, to look at sustainability as a very important goal for the company. Dr. G. N. Naidu was always, when Regency was there, he had given a lot of importance to health and education, which we will continue. But we also want to add sustainability and environmental protection as one of the goals of the company. So that is something that we will definitely look forward to. We will also be planting trees along the. ఈ కార్యక్రమం చేసాం. నిజంగా ఈరోజు ఆఫ్టర్ 12 years ఈ ప్రాంతానికి వచ్చి మళ్ళీ మనం ఏదో ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి, ఈ కార్యక్రమం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దీనికి యానం ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఈ కంపెనీ అతి త్వరలో తెరవాలి, యానం పరిస్థితులన్నీ మార్చాలి, మళ్ళీ యానం పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి ఎప్పటి నుంచో కోరుకుంటుంది. అటువంటి ఈ కార్యక్రమంలో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ మిషన్ అనేది స్టార్ట్ చేయడం కూడా ఎంతో, ఎందుకంటే ఈ కార్యక్రమం కూడా చాలా అవసరం. చుట్టుపక్కల ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల అనేక గ్రామాలు ఉన్నాయి. అనేక గ్రామాల వారికి కూడా అనేక క్వశ్చన్స్ అన్నమాట, అనేక హర్డల్స్ ఈ కంపెనీ మళ్ళీ రీస్టార్ట్ అయ్యేటప్పటికి. ఎందుకంటే ఈ కంపెనీకి నుండి ఇందాక ఎండి గారు చెప్పినట్టు ఎన్నో 12 సంవత్సరాల్లో చాలా మంది ఇల్లులు కట్టుకున్నారు. చాలా 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 డెవలప్ అయిపోయింది చుట్టూరు. ఈ డెవలప్మెంట్కి ఏంటి అసలు ఈ ఫ్యాక్టరీ వల్ల వచ్చే ఈ పొల్యూషన్ కానీ ఏంటి అని చెప్పి చాలా మంది చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ క్రియేట్ చేస్తున్నారు. దానికి నిజంగా కూడా ఇటువంటి కార్యక్రమం వల్ల అటువంటి ఇబ్బందులు ఏముండవు ఆ ఫ్యాక్టరీ రీస్టార్ట్ అయిన తర్వాత అనేది ఈ కార్యక్రమంతో చెప్పడం చాలా మంచి ఉద్దేశం. నిజంగా అందులో పాల్గొనేలా చేసినందుకు మా అందరికీ కూడా ఎన్నో డౌట్స్ క్లియర్ చేసి యానం ప్రజలకి కూడా ఒక కొత్త సమాధానం చెప్పడం మా అందరికీ ఆనందం. నిజంగా 12 సంవత్సరాల తర్వాత ఒక బ్లాక్ డే మన యానానికి.
ఒక రీజెన్సీ సెరామిక్స్ అనే కాదు, దానికి తోడు ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఒక పెద్ద కంపెనీ వెళ్ళిపోయింది అంటే దాని తర్వాత ఎన్నో కంపెనీలు ఒకటొకటిగా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల, గవర్నమెంట్స్ డెసిషన్స్ వల్ల కూడా ఒక్కొక్కటిగా తగ్గిపోతూ వచ్చినాయి. యానంకి ఎకానమీ లేదు, రెవెన్యూ లేదు, అన్నీ కూడా డ్యామేజ్ అవుతూ వచ్చినాయి. నిజంగా ఈ 12 years తర్వాత ఈ కంపెనీని యానం ప్రజలు ఎంతలా మిస్ అయ్యారు, ఏం కోల్పోయారు అనేది 12 సంవత్సరాల్లో ఎండి గారు అన్నట్టు ఆ పెయిన్ ఏంటో కూడా నేను ఒక యువకుడిగా కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా మేనిఫెస్టోలో కూడా మొట్టమొదటిగా పెట్టిన ఒకటి ఏంటి అంటే ఒక అంశం, రీజెన్సీ తిరిగి పునర్ప్రారంభం అవ్వాలని చెప్పే అంశం. దానికి ఎండి గారు కానీ పెద్దలు జయన్ నాయుడు గారు కానీ మొదటి రోజు నేను కలిసినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఆయనకి అంత వయసు వచ్చినా కూడా పాండిచేరి ఎన్నిసార్లు వచ్చారో ఈ ఫ్యాక్టరీ తిరిగి స్టార్ట్ అవ్వాలి, యానంకి ఒక గ్లోరీ పోయింది అని చెప్పి ఆయన మాటల్లో కానీ ఎప్పటి నుంచో నిజంగా ఈ స్టాఫ్ అందరూ కూడా ఎప్పటి నుంచో ఆయనతో ఉండి ఉంటారు. ఈ 12 సంవత్సరాలు కూడా తిరిగి మా ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది, యానంలోనే మేము అంటున్నాం, ఇక్కడే మేము ఈ ఫ్యాక్టరీ నుంచి చాలా తీసుకున్నాం, మళ్ళీ మేము ఆ ఫ్యాక్టరీకి ఏదో రకంగా మమ్మల్ని నిలబెడుతుంది అనే ఆశతో వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఫ్యాక్టరీకి పూర్తి సహకారంతో అందరూ కూడా యానం ప్రజలు కానీ ఈ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా సహకరిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడే కాదు, చుట్టుపక్కల మనకు అందరూ ఆంధ్ర నుంచి కూడా అనేక మంది నిరుద్యోగులు కానీ బిజినెస్ నుంచి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ కూడా వస్తున్నారు. సార్ యానం ఇప్పుడు మళ్ళీ రీజెన్సీ స్టార్ట్ అవుతుందంట కదా, దానికి మీకు యానంకు మళ్ళీ తిరుగులేదు, ముందులాగే మీకు అన్నీ కూడా యానం డెవలప్ అవుతుంది, అన్ని రకాలుగా కూడా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు చెప్తుంటే నిజంగా గవర్నమెంట్లు ఎట్లా ఉన్నా, రాజకీయాలు పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా ఊరు బాగుంటుంది అనే ఈ అంశం మాత్రం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, మనం చదువుకుంటున్నాం, అందరూ కూడా బయట ప్రాంతాలకు వెళ్ళి జాబ్ చేద్దాం, బయట ప్రాంతాలకు వెళ్ళి ఏదో రకంగా ఎదుగుదాం అనుకునే వాళ్ళు యానం నుంచి మాత్రం చాలా అతి తక్కువ. ఎందుకంటే ఎక్స్పోజర్ మనకి చాలా తక్కువ. అందరూ కూడా చదివేసి యానంలోనే జాబ్ కొట్టాలి, యానంలోనే ఏదో చేయాలి అనే ఒక దానికి నిజంగా ఈరోజు ఈ కంపెనీ వచ్చి దీన్ని బేస్ చేసుకుని మరికొద్ది కంపెనీలు వస్తే యానంకి, యానం యువతకు కానీ అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ సభా వేదికగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఉద్దేశం 10% ఆఫ్ ద పుదుచేరి ఈ గ్రీనరీగా ఉంది, మిగతా ఒక 10%ని డెవలప్ చేయాలనేది. అంటే మీకు కొంచెం ఫెమిలియర్గా చెప్పాలి అంటే ఇందాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజంగా లాస్ట్ 5 yearsలో మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది, మన ప్రభాస్ గారు కానీ అందరూ కూడా చాలామంది ఫిల్మ్ స్టార్స్ అందరూ కూడా గ్రీనరీకి ఎంతో వెల్కమ్ చెప్పి వాళ్ళు అనేక చోట్ల వాళ్ళ సొంతంగా వెళ్ళి గ్రీనరీని చుట్టుపక్కల ప్రాంతాలు, ఎందుకంటే ఈరోజు తెలంగాణ అంతా కూడా అనేక ఫ్యాక్టరీస్ వచ్చినాయి లాస్ట్ 10 yearsలో. ఆ ఫ్యాక్టరీస్ వల్ల కూడా ఏదో ఒక ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఆ గ్రీనరీని పెంచుతూ వచ్చారు. ఈరోజు మనకున్న సిచ్యువేషన్ కూడా మన ఫ్యాక్టరీస్ తగ్గిపోయినా యానం పాండిచేరి స్టేట్ మొత్తంలో చూస్తే, పాండిచేరి గురించి నాకు తెలియదు కానీ యానం వరకు వీ హ్యావ్ వెరీ గుడ్ గ్రీనరీ. దాన్ని ఈరోజు ఒక గ్రీన్ మిషన్గా ఉన్నది కాబట్టి దీన్ని మరింత పెంచే ఉద్దేశంలో ఈరోజు ఒక శాప్లింగ్ ఇచ్చారని చెప్పి మనం ఇంటికి పట్టుకెళ్ళి ఏదో ఇచ్చారు కదా అని చెప్పి షోకేస్లో పెట్టుకోవడం కాదు. దీన్ని నిజంగా మన వయసుతో పాటు దాన్ని కూడా పెంచుకుంటూ పోతే అది మనకి ఏమిస్తుంది అనే విషయం ఒక విధంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక డాగ్ ఇంకొకటో పెంచుకుంటున్నాం. ఒక మొక్కని మనం పెంచుకుని అది రేపొద్దున ఇంకొకరికి నీడిచ్చేలా ఆలోచిస్తే రేపొద్దున 10 మందికి ఉపయోగపడుతుంది, భావితరాల భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ ఆలోచిస్తారు. ఈ గ్రీన్ మిషన్ని ముఖ్య ఉద్దేశం తెలియజేసే విధంగా, మరొకరికి తెలియజేసే విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. So in order to protect our future India, environmental world, in particular it's a world in general in India, we have to increase our green cover in multi-fold. As per the report, just our MD said, it's only 10%.
in Pondicherry, the green coverage is only 10%. And by that initiations, like that of our today, you are doing that, it will be increased. So I request the people, I request the gathering also to get the sapling and protect the sapling to become a tree. Up to tree, it is our care, it is our responsibility to take the saplings to a tree. Green cover is a future word, and I wish all the success for the green missions initiation taken by our Regency Ceramics. And with that word, I conclude my speech with all. Thank you to all. Now I request our MD sir to hand over a sapling to ma'am, please. Sir. Okay. It doesn't matter at all. Sir, MD sir, to one of the parent. Thank you sir, thank you so much for your noble thought, for the noble cause. Student. Yes, one more parent. Sir. Yes, thank you sir, thank you so much. One more parent we need. Sir. Thank you. Thank you gentlemen, thank you so much. Now I hand over the mic to COO Regency Ceramic Limited for vote of thanks. Teachers and junior lecturers and students also. ఒకసారి నుంచోండి మా Thank you so much gentlemen. Thank you so much. Now I have ఈరోజు ఈ శుభకార్యం మనకి గ్రీన్ పుదుచ్చేరి మొక్కలు పంపిణీ కార్యక్రమంలో ఎండి గారు, ఎమ్మెల్యే గారు, ఆర్యో గారు అండ్ రామకృష్ణ గారు పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ప్రోగ్రామ్ ఉన్నా కూడా, పాండిచేరి వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ ఉన్నా కూడా మా రిక్వెస్ట్ మీద వచ్చి అటెండ్ అయినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఆర్యో గారు కూడా పోయి అడగగానే యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఎస్ఐ నోకరాజు గారికి, టెలివిజన్ పీపుల్ అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే ముఖ్యంగా మా ఈ రీజెన్సీ సెరామిక్స్ తరఫున పనిచేసిన స్టాఫ్ అండ్ వర్కర్స్ నిన్న మధ్యాహ్నం నుంచి lifestyle, making conscious choices to protect and preserve the environment for future generations. I pledge to plant a tree to play a part in making the world healthy, strong and prosperous for upcoming generations. I wish to be happy being a part of our Puducherry Green Mission.